హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు లైఫ్కి సంబంధించిన ఒక చిన్న టాపిక్ తోటి మేము ముందుకు వచ్చాం. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్, మీ అప్పులు 2 లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం బిజినెస్, పెట్టుబడితో చేసే బిజినెస్లు ఏమున్నాయి, పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు, 18 రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే కానీ జీపే కానీ ఇక్కడ కనపడుతున్న నెంబర్కి చేసి సేమ్ అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. ఓకే ఫ్రెండ్స్, మనం వర్క్షాప్లో కలుద్దాం. రిచ్ వర్సెస్ పూర్. రిచ్ అయిన వాళ్ళకి, పూర్గా ఉండే వాళ్ళకి వాళ్ళ మైండ్ సెట్లో ఏమేమి తేడాలు ఉంటాయి, ఎక్కడ వీళ్ళు పూర్ ఉండిపోతున్నారు అనే పాయింట్ మనం గమనించాలి. అమెరికాలో ఒకరోజు బిల్ గేట్స్ వెళ్తున్నాడంట. బిల్ గేట్స్ వెళ్తుంటే సో అతని పక్కనే కొంతమంది ఆకతాయిలు, ఒక మిడిల్ క్లాస్ పిల్లలు బిల్ గేట్స్ని గుర్తుపెట్టారంట. గుర్తుపెట్టి అతన్ని, మీరంతా ధనవంతులు, సో బాగా రిచ్ అయిపోయావు, నువ్వు ఎంతమందిని మోసం చేసి ఇంత డబ్బు సంపాదించేవరా అని చెప్పేసి వీళ్ళు షూ తీసి ఆయనకి ఇసిరేశారంట లోపలికి, అతని జీపులోకి. ఓకే, సో ఇలా ఎందుకు జరుగుతుంది? ఒక రిచ్ వాళ్ళంటే రాక్షసులు, లేకపోతే డబ్బులున్న వాళ్ళంతా మంచి వాళ్ళు కాదు అని చెప్పే ఆలోచన ఎందుకు ఉంటుంది? ఓకే, ఒకప్పుడు బిల్ గేట్స్ కూడా పేద కుటుంబాల నుంచి, మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు కదా, ఏమో రైట్? సో మరి వాళ్ళ మీద ఎందుకు ఇంత కోపం? చాలామంది ఇప్పుడు ఎవరైతే మన రిచ్ పీపుల్ అనుకుంటున్నామో వీళ్ళందరూ కూడా ఒకప్పుడు నార్మల్ లైఫ్ స్టైల్ నుంచి ఎదిగిన వాళ్ళే. బిల్ గేట్స్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఓకే, అలాగే అమెజాన్ ఫౌండర్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తే. వారెన్ బఫెట్ ఒక నార్మల్ లైఫ్లో నుంచి వచ్చిన వ్యక్తే. వీళ్ళందరూ కూడా ప్రపంచ ధనవంతుల్లో ఉన్నారు. మన ఇండియాలోకి వస్తే కర్సన్ భాయ్ పటేల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఎదిగిన వ్యక్తి. ధీరుభాయ్ అంబానీ ఒక నార్మల్ కుటుంబం నుంచి ఎదిగిన వ్యక్తి. ఓకే, సో జంషెడ్ టాటా నార్మల్గా లైఫ్ని స్టార్ట్ చేసిన వ్యక్తులే. ఇప్పుడు ఒక టాటా గ్రూప్ అనేది ఎంత పెద్ద గ్రూప్ అయింది. వాళ్ళ పిల్లలు ఇప్పుడు పుట్టుకతో ధనవంతులు కావచ్చు, కానీ దీనికన్నా ముందు ఆ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఖచ్చితంగా 0 నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళే కదా. సో మరి వాళ్ళు ఎలా ధనవంతులు అయ్యారు? మనం ఎందుకని మనం ధనవంతులు అవ్వట్లేదు, అయిన వాళ్ళ మీద కోపం పెంచుకుంటున్నాం? సో రిచ్ మైండ్ సెట్ వాళ్ళకి, పూర్ మైండ్ సెట్ వాళ్ళకి ఉండే ఒక తేడా ఏంటి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. నెంబర్ 1 వచ్చేసి పూర్ మైండ్ సెట్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు పూర్గా ఉండడానికి, అంటే పేదరికంలోనో మధ్యతరగతుల్లో ఉండడానికి ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు ఫాస్ట్ లైఫ్లో బతుకుతూ ఉంటారంట. ఫాస్ట్ లైఫ్ అంటే వాళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేశారు, ఆ ప్రయత్నంలో ఫెయిల్ అయ్యారు. ఓకే, సో ఇక మనం ఏం ప్రయత్నం చేసినా ఫెయిల్ అవుతాము, మనకి ఈ సక్సెస్ అనేది సాధ్యం కాదు, ఇది మనతో కాదు అని చెప్పేసి ఇమీడియట్గా ఓటమిని ఒప్పుకుంటారు. ఆ ఓటమి నుంచి పైకి లేవడానికి ఇక ట్రై చేయరు. ఒక్కసారి ట్రై చేస్తారు, 2 సార్లు ట్రై చేస్తారు, ఇక 3వసారి కాంప్రమైజ్ లైఫ్కి వెళ్ళిపోతారు. ఇది మనకు సెట్ కాదు, మనకు సూట్ అవ్వదు అని నెమ్మదిగా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు. ఆ కంఫర్ట్ జోన్ చుట్టూ ఒక పెద్ద కంచె కట్టుకుంటారు, ఆ కంచె నుంచి బయటికి రారు. ఇది వీళ్ళ మైండ్ సెట్. రిచ్ మైండ్ సెట్ వాళ్ళు ఉండే హ్యాబిట్ ఏంటంటే, వాళ్ళు ప్రజెంట్లో బతుకుతారు. గతంలో ఏ మిస్టేక్ జరిగింది, దాన్ని నేనేం కరెక్షన్ చేసుకోవాలి, ఇప్పుడు నేను ఏం చేస్తే ఫ్యూచర్కి ఇది సెట్ అవుతుంది, ఇప్పుడు నేను ఏం చేస్తే ఫ్యూచర్లో బాగా సంపాదించగలుగుతాం, ఇప్పుడు నేను ఏం చేస్తే ఫ్యూచర్లో హ్యాపీగా ఉండగలుగుతాం. ఈ మైండ్ సెట్ తోటి వాళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. అందుకని ఎన్ని మిస్టేక్ జరుగుతున్నా, ఇప్పుడు ఎవరైతే రిచ్ పొజిషన్లో ఉన్నారో వీళ్ళందరి లైఫ్లో కూడా 50-60 దెబ్బలు తగిలి ఉంటాయి, పెద్ద పెద్ద దెబ్బలు. ఇక దెబ్బ జరిగిన ప్రతిసారి ఇక వీళ్ళు లేవరు అనే సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నమాట. అయినా సరే వాళ్ళు మొండిగా ముందుకెళ్ళిపోతూ ఉంటారు, అందుకనే వాళ్ళు రీచ్ అవ్వగలుగుతారు, రిస్క్ తీసుకోగలుగుతారు అన్నమాట. సో పూర్ మైండ్ సెట్ వాళ్ళది ఏంటంటే, ఇంకొక ప్రాబ్లం, ఏదన్నా కొత్త ప్రయత్నం స్టార్ట్ చేద్దామంటే భయపడుతూ ఉంటారు. ఇది గనక ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి, ఒకవేళ ఇది ఫెయిల్ అయింది అనుకుందాం, ఇది ఫెయిల్ అయితే నా చుట్టుపక్కల నన్ను చూసి నవ్వుకుంటారు, మా అమ్మ నాన్న నా మీద సీరియస్ అవుతారు, మా రిలేటివ్స్ నాకు రెస్పెక్ట్ ఇవ్వరు. ఓకే,
సో ఇలా ఫెయిల్ అయితే ఏంటి ఫెయిల్యూర్కి భయపడిపోతూ ఉంటారు. ఈ రిచ్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఫెయిల్ అయితే నో ప్రాబ్లం, ఒకవేళ ఫెయిల్ అయితే దీని నుంచి ఇంకొక సబ్జెక్ట్ నేర్చుకుంటాం, మళ్ళీ ఫెయిల్ అయితే ఆ కరెక్షన్ చేసుకొని ఇంకా ముందుకెళ్తాం. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఫెయిల్యూర్కి భయపడరు, అదొక ఎక్స్పీరియన్స్లా తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్లో తీసుకొని వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. ఎగ్జాంపుల్కి కొంతమంది స్టాక్ మార్కెట్ గురించో మ్యూచువల్ ఫండ్స్ గురించో ఉంటాం. మనం స్టాక్ మార్కెట్ గురించి కానీ మ్యూచువల్ ఫండ్ గురించి కానీ లేదా ఒక చిన్న స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కానీ పూర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఇది ఫెయిల్ అయితే నాకు ప్రాబ్లం అయిపోతుంది. స్టాక్ మార్కెట్ అంటే డబ్బులు పోతాయి, అందరు చాలామంది పోయారు కానీ నా చుట్టుపక్కల 10 మందికి ఫెయిల్ అయినాయి. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా నాకు డబ్బులు రావు. ఓకే, ఇలానే ఆలోచిస్తూ ఉంటారు. ఎవరైతే రిచ్ మైండ్ సెట్ ఉందో ఖచ్చితంగా నేను ఏమేం క్యాలిక్యులేషన్స్ తీసుకోవాలి, ఏం చేస్తే ఈ స్టార్టప్ సక్సెస్ అవుతుంది, ఓకే నేను ఏం చేస్తే నా డబ్బులు మినిమం లాస్ కాకుండా కనీసం అక్కడికైనా ఉంటాయి నా ఇన్వెస్ట్మెంట్స్, అది స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ. వీళ్ళు క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటారు. ఓకే, ఈ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని అప్పటికి ఇంకా ఫెయిల్ అవుతే ఓకే నెక్స్ట్ టైం నేను ఈ మిస్టేక్ చేయకూడదని వాళ్ళు రీసెట్ చేసుకుంటూ ఉంటారు. రిచ్ మైండ్ సెట్ వాళ్ళు. పూర్ మైండ్ సెట్ ఒక్కసారి ₹1,00,000 స్టాక్స్లో పెట్టాడు, ఎవరో చెప్పారు పెట్టాడు, అది ఫెయిల్ అయింది. స్టాక్ మార్కెట్ నాది కాదు, మిడిల్ క్లాస్కి స్టాక్ మార్కెట్ వద్దు, నాలెడ్జ్ తెలుసుకుంటే అది వర్కౌట్ అవుద్ది, దాని మీద డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారన్న విషయం కూడా పట్టించుకోరు, అది ఫెయిల్యూరే. అందుకని వాళ్ళకి కనపడ్డ వాళ్ళకల్లా చెప్తారు, నువ్వు స్టాక్ మార్కెట్లో పెడుతున్నావా, వద్దొద్దు డబ్బులు లాస్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నావా, వాటిని కూడా స్టాక్స్లోనే పెడతారు కదా, ఓ రాంగ్ డెసిషన్, కరెక్టే కాదు, మనకు ఫిక్స్డ్ డిపాజిట్లో చేద్దాం లేదా ఉన్న దాంట్లో సర్దుకుందాం. ఈ మైండ్ సెట్ ఉండడం వల్ల జీవితాంతం అయితే మిడిల్ క్లాస్ కానీ లో మిడిల్ క్లాస్ కానీ ఉండిపోతున్నారు. సో పూర్ మైండ్ సెట్ వాళ్ళలో ఉండే ఇంకొక లక్షణం ఏంటంటే కంప్లైంట్స్ కాన్స్టెంట్లీ. ఎప్పుడూ కూడా వీళ్ళు సక్సెస్ అవ్వకపోవడానికి కారణాలని అవతల వాళ్ళ మీదనే చెప్తూ ఉంటారు. ఎగ్జాంపుల్కి, సో నేను పలానా కాలేజీలో ఇంజనీరింగ్ చదువుంటే నా లైఫ్ అద్భుతంగా ఉండేది, ఎందుకంటే మా ఫ్రెండ్ అందులో చదివాడు, నేను చదవలేకపోయాను, మా అమ్మ నాన్న నాకు సరిగ్గా డబ్బులు పెట్టలేకపోయారు, అందుకే నేను చదవాల. ఒకవేళ మా అమ్మ నాన్న దగ్గర డబ్బులు ఉంటే నా లైఫ్ వేరే ఉండేది, వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు, నీ దగ్గర నాలెడ్జ్ ఉంది కదా, మరి నువ్వెందుకు ఎదగట్లేదు? మా అత్త మామ నాకు పలానా టైంలో సపోర్ట్ ఇచ్చుంటే నేను పలానా బిజినెస్లో సక్సెస్ అయ్యేవాడిని, లేదా మంచి ఇల్లు కొనుక్కునేవాడిని. వాళ్ళు సపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల నేను ఇల్లు కొనలేకపోయాను. నా వైఫ్ ఇంత సపోర్ట్ ఇచ్చుంటే నేను లైఫ్లో సక్సెస్ అయ్యేవాడిని. ఇలా పొద్దాక వాళ్ళు సపోర్ట్ లేకపోవడం వల్ల వీళ్ళు సపోర్ట్ లేకపోవడం వల్ల ఫెయిల్ అవుతున్నాను అంటారే కానీ వాళ్ళు ఏం చేయగలుగుతారు అనేది ఆలోచించారు. ఎప్పుడు కంప్లైంట్స్ ఇస్తూనే ఉంటారు పూర్ మైండ్ సెట్లో. అదే రిచ్ మైండ్ సెట్ అనుకోండి, సో ఎవరు సపోర్ట్ ఇస్తారు, ఎవరు సపోర్ట్ ఇవ్వరు కాదు, ఎవరిని ఏ పర్పస్కి హెల్ప్ అడగాలి, ఏ పర్పస్కి హెల్ప్ అవ్వద్దు, నేను ఓన్గా నేను ఏం చేయగలుగుతాను, నా డెవలప్మెంట్కి నేను ఎలాంటి టీం తీసుకోగలుగుతాను, ఈ టీంని నేను ఎలా ముందుకు తీసుకెళ్తాను, దీంతో నా బిజినెస్ని ఎలా గ్రోత్ చేసుకుంటాను. ఇలా రిచ్ మైండ్ సెట్ ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి. ఒకవేళ అందులో ఫెయిల్ అయితే మెయిన్ ప్రాబ్లం నాదే, నేను ప్రాపర్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్లే ఫెయిల్ అయ్యాను, నేను ఎవరి మీదనో ఎక్కువగా డిపెండ్ అవ్వడం వల్లనే ఫెయిల్ అయ్యాను, ఇలా ఆలోచిస్తారు. కంప్లైంట్ మోడ్ ఉండదు. నెక్స్ట్ పూర్ మైండ్ సెట్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నెవర్ లైక్స్ టు లెర్న్. వాళ్ళు కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడానికి ట్రై చేయరు. అదే రిచ్ మైండ్ సెట్ అయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్ ఏంటి, లేటెస్ట్ ఫ్యూచర్లో రాబోయే టెక్నాలజీ ఏంటి, నేను ఏ ఇండస్ట్రీలో ఇంకా ముందుకెళ్ళాలి, లేదా ఉన్న ఇండస్ట్రీలో ఇంకా ముందుకెళ్ళడానికి ఏం చేయాలని ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, ఎగ్జాంపుల్కి చాలామంది కాలేజ్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా ఏదో జాబ్లో పడిపోతారు. ఓకే, 5-10 సంవత్సరాలు ఉంటుంది, ఆ జాబ్లో శాలరీ కొంచెం పెరుగుతుంది, తను ఇంకొక సబ్జెక్ట్ నేర్చుకుంటే ఏరే కంపెనీకి వెళ్ళిపోవచ్చు, 25% నుంచి 50% హైక్కి వెళ్ళొచ్చు, కానీ ఆల్రెడీ ఆ జాబ్లో కంఫర్ట్లోకి వెళ్ళిపోయాడు. ఓకే, సో ఇతన్ని తీసేయలేక గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కావచ్చు, లా ప్రకారం కావచ్చు, తీస్తే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని కావచ్చు, ఆ కంపెనీ ఎందుకులే అని తీసేయట్లా. ఇతనికి 50,000 శాలరీ ఇస్తున్నారు, 10 years ఎక్స్పీరియన్స్, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి 75,000-80,000 శాలరీ ఇస్తున్నారు. నాకు ఎందుకు పెంచలేదని వెళ్ళి అడిగితే నీ స్కిల్స్ తగ్గిపోయినాయి, నీ అవుట్పుట్ తగ్గుతుంది, నువ్వు పలానా సబ్జెక్ట్ నేర్చుకుంటే ఈ అవుట్పుట్ పెరుగుతుంది అని చెప్తారు. అయినా సరే నేర్చుకోవడానికి మనం రెడీ లేవు. సో పొద్దాక అవతలాల మీద కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, లెర్నింగ్కి ఎప్పుడు రెడీగా ఉంటారు. అదే రిచ్ మైండ్ సెట్ అయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంటారు. ఈరోజు కూడా బిల్ గేట్స్ కనీసం నెలకి 2 కొత్త బుక్స్ చదువుతూ ఉంటారు. ఓకే, సో ఎవరైతే రిచ్ మైండ్ సెట్ రిచ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు. బాస్, మనము కాలేజీ రోజుల్లో చదువుకున్న చదువు, ఇంకా తర్వాత ఏది నేర్చుకోవద్దు, ఏమీ అక్కర్లేదనే మైండ్ సెట్తో ఉండిపోతారు.
ఇన్సూరెన్స్ గురించి నాలెడ్జ్ తెలుసుకోం, మ్యూచువల్ ఫండ్స్ గురించి నాలెడ్జ్ తెలుసుకోం, మీ ఫీల్డ్లో డెవలప్మెంట్కి అవసరమైన దాని గురించి బలవంతాన అది బాగా సీరియస్ అయిన దాకా దాని జోలికి పోము. ఓకే, సో ఏ సబ్జెక్ట్ అయినా సరే మనకు అవసరం వచ్చినాక నాలెడ్జ్ తెలుసుకోకుండా అక్కడే స్ట్రక్ అయిపోతూ ఉంటారు. సో పూర్ మైండ్ సెట్లో ఉండే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఫియర్ ఆఫ్ చేంజెస్. ఏదన్నా ఒక చిన్న మార్పు చేయాలంటే భయపడిపోతారు. ఎగ్జాంపుల్కి ఇతను ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఇందులో ఇతను ఫిట్టింగ్ సెక్షన్ ఏదో ఉన్నాడు. ఫిట్టింగ్ సెక్షన్ నుంచి ఇంకొక సెక్షన్కి మారుస్తానన్నారు. ఆ సెక్షన్కి మారుస్తానంటే గజగజ వణికిపోతాడు. అమ్మో అక్కడ ఏం పని ఉంటుందో, ఎలాంటి వాళ్ళు ఉంటారో, ఇన్ఛార్జ్ ఏమవుతాడో, నన్ను ఏమంటారో, నేను ఆల్రెడీ ఇక్కడ కంఫర్ట్గా ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోతే ఏమైపోతుందో. సో అవతల పొజిషన్ని కొన్ని 100 రకాలుగా ఆలోచించి ఎక్కువగా ఫియర్ అయిపోతూ ఉంటాడు. అంటే చిన్న మార్పును కూడా తట్టుకోలేరు. రేపు జిఎస్టీ వస్తుంది అంటే ఫియర్, ట్యాక్సులు పెరుగుతాయి అంటే భయం. ఓకే, ఏ చిన్న రూల్ మారుతున్నా ప్రతిదానికి భయపడిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దీన్ని నేను మారాల్సి వస్తే ఓకే, దీనివల్ల నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఒకవేళ కొత్త పరిచయాలు వస్తాయి, ఈ కొత్త పరిచయాలతో నేను ఇంకేమైనా చేయొచ్చా? గవర్నమెంట్ ఏదో ట్యాక్స్ పెంచింది, లేదా ఇంకో జిఎస్టీ ఏదో తీసుకొచ్చింది, దీనికి నేను ఎలా అడాప్ట్ చేసుకోవాలి? నా బిజినెస్కి దీన్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి? లేదా దాన్ని భరించాల్సిందేనా? ఓకే, మన చేతిలో ఏం లేనప్పుడు వాటిని భరిద్దాం, దానికి ప్రిపేర్ అయిపోదాం. మన చేతిలో ఉన్నప్పుడు మారడానికి ప్రయత్నం చేసినప్పుడు మారదాం. ఇలా ఎప్పటికప్పుడు వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి రిచ్ మైండ్ సెట్ ఎప్పుడు రెడీగా ఉంటారు. నీ లైఫ్ స్టైల్ ఇలా మారుతుంది, నువ్వు కొంచెం కష్టపడితే. నీకు బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది పార్ట్ టైంలో, నువ్వు కొద్దిగా నేర్చుకుంటే బాగుపడతావు. ఇవన్నీ చెప్పామనుకోండి, మార్పు అంటేనే కష్టం. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు ఉండాలా, ఏం చేంజ్ అవ్వకూడదు. మార్పుకి వెళ్తే ఏమన్నా మిస్టేక్ అయిపోద్దేమో. ఓకే, ఇప్పుడుంది బాగానే ఉంది కదా, మళ్ళీ అవతలకి వెళ్తే అక్కడ ఏముందో అనే భయంతో స్ట్రక్ అయిపోతా ఉంది. ఈ పూర్ మైండ్ సెట్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే థింగ్స్ మనీ ఆర్ ఎవిల్. డబ్బు అనేది చాలా ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది, అందుకే డబ్బు ఎక్కువ అక్కర్లేదు. ఇది ఎందుకు ఇలా వచ్చిందంటే చిన్నప్పటి నుంచి కూడా అమ్మ నాన్నకి అప్పుడు సంపాదించే అవకాశం ఎక్కువ రాక, ఓకే మనకున్న దాంట్లో మనం సంపాదించిన మనం కంఫర్ట్గా ఉంటాం. డబ్బులు ఎక్కువ వస్తే ఆస్తులు పెరిగితే అన్నల తమ్ములు గొడవలు ఎక్కువ అవుతాయి. పలానా ఆస్తి కోసం వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడిని చంపాడంట, లేకపోతే వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నని కొట్టాడంట. సో ఈ ఆస్తి కోసమే తగాదలు వచ్చి తల్లిదండ్రులను చూసుకోవట్లేదు. ఇలాంటి చాలా రీజన్స్ చెప్తూ ఉంటారు. ఈవెన్ సినిమాల్లో కూడా అంతే కదా, డబ్బులు ఉన్న వాళ్ళందరూ విలన్లు, డబ్బు లేని వాళ్ళంతా హీరోలు, ఇలానే చూపిస్తారు. ఎందుకంటే మన మైండ్ సెట్కి దగ్గరగా సినిమా స్టోరీలు రాస్తారు. ఒక మిడిల్ క్లాస్ ఏది చెప్తే, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళి ధనవంతుని కొడితే మన ఈగో సాటిస్ఫై అవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే, ధనవంతులైనా సరే మనందరం ఏకమైపోతే వాళ్ళు ఓడిపోయారు చూసారా అని సినిమాలో చూపించాలి. మనం సాటిస్ఫై చేస్తే వాడికి డబ్బులు వస్తాయి. కాబట్టి అలానే తీస్తారు. చిన్నప్పటి నుంచి కూడా అవే స్టోరీలు చూస్తున్నాం. రైట్. ధనవంతులలో రతన్ టాటా ఉన్నారు. ఎన్ని డబ్బులు ఉన్నా సరే, ఎంత డబ్బులు వస్తున్నా సరే డొనేషన్ ఎంత చేస్తున్నారు? బిల్ గేట్స్ ఎంత డొనేట్ చేస్తున్నారు? వారెన్ బఫెట్ ఎంత డొనేట్ చేశారు? ఓకే, సో రిచ్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే డబ్బు తప్పేం కాదు, డబ్బు సంపాదించాలి. ఈ డబ్బు సంపాదనని మనం సొసైటీకి డొనేట్ చేయాలనుకునే వాళ్ళు ధనవంతులు కొన్ని వేల మంది ఉన్నారు. ఓకే, అదే డబ్బుతో మిస్యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, కాదనట్లేదు. ఆ డబ్బుకి ఎలాంటి ఆకారం లేదు బాస్, అదొక కత్తి లాంటిది. మంచి పర్సన్ చేతిలోకి వెళ్తే కూరగాయలు కట్ చేస్తాడు, చెడు పర్సన్ చేతిలోకి వెళ్తే చెడు పనులు చేస్తాడు. అంతే కదా. సో నువ్వు మంచోడివి కదా, నువ్వు బాగా సంపాదించి సొసైటీకి ఏమైనా చేయొచ్చు కదా. సొసైటీ సంగతి దేవుడు ఎరుగు. నీ పిల్లల్ని హ్యాపీగా చూసుకోవచ్చు కదా. ఓకే, నీ ఫ్యామిలీని ఇంకొద్దిగా రిచ్గా బతికేయచ్చు కదా. ఇలాంటి ఆలోచనలు ఉండవు. ఉన్న దాంట్లో సర్దుకుందాం, ఉన్న దాంట్లో చేద్దాం. ఇదే మైండ్ సెట్ తోటి మీరు పెరిగారు, ఇదే మైండ్ సెట్ మీ పిల్లలకు నేర్పిస్తున్నారు. రేపు వచ్చే కాంపిటీషన్లో మన పిల్లలు ఎలా బతకాలి? ఇలాంటి మైండ్ సెట్స్ ఏమైనా ఉందా చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దాదాపుగా నేను 5 వేరియేషన్ చెప్పాను. రిచ్ మైండ్ సెట్కి పూర్ మైండ్ సెట్కి ఉన్న వేరియేషన్స్. వీటిల్లో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్లో పోస్ట్ చేయండి. మీ లైక్ అండ్ కామెంట్ మన వీడియో రీచ్ పెరగడానికి, మన ఛానల్ రీచ్ పెరగడానికి చాలా హెల్ప్ అవుతుంది. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.